ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ స్థలం అందంగా ఉన్నదా? ఇక్కడొక ఒలివ చెట్టు ఉన్నది కదా, మన ప్రార్థనా కొండలో ఇది ఉన్నది. ఒక పరిచర్య సంస్థలో నుండి అక్కడ పరిచర్య చేసే సహోదరులు ఈ చెట్టుని మన సేవకు గిఫ్టుగా ఇచ్చారు. ఇది యెరూషలేము నుండి ఇశ్రాయేలు దేశము నుండి తీసుకుని వచ్చిన ఒలివ చెట్టు. దానిని ఉంచి పరామర్శించుచున్నాము. ఇక్కడికి వస్తే మీరు చూడగలరు. వెనక జలధార పడే శబ్దం వినిపిస్తోందా? కుట్రాలం జలధార వలె తెలుస్తోందా? ఇక్కడ మనం ఒకటి తయారు చేసి ఉంచాము. ప్రార్థించుటకు వచ్చు పిల్లలు ఒక ప్రకృతి పరిస్థితిని గ్రహించి ప్రార్థన అన్నది ఒక అట్మాస్ఫియర్తో ఉండాలని అనేక కార్యములను ప్రభు యొక్క ఆలోచనలతో చేయుచున్నాము. మీరిక్కడికొచ్చి ప్రార్థించారంటే ఇక్కడుండి ప్రార్థించవచ్చు. ఇలాంటి అందమైన స్థలములను చూసి ప్రార్థనలో మీరు ఉండవచ్చు. సరే, ఈ దినం దేవుడు ఏ వాక్యమును ఇచ్చిచున్నారు అంటే సామెతలు 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. మనుషుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అని చెప్పబడినది. ఆ కాలములోనే ఇప్పుడు ఆయుష్కాలము తగ్గిపోతూ ఉన్నది. అయితే నీవు జీవించు సంవత్సరములు అధికము కావాలని దేవుడు ఇష్టపడుచున్నారు. దానికి తగిన ఆలోచనలు ఇస్తున్నారు. మీరు వ్యాధితో బలహీనపడినప్పుడు నా ఆయుష్కాలము ముగిసిపోయిందేమో అన్న భయం వస్తుంది. ఇంకా ఒక 10 సంవత్సరములు అధికము చేస్తే బావుంటుంది, నేను జీవించు సంవత్సరములు అధికమైతే బావుంటుంది, నా పిల్లలు, నా మనవన్లు, మనవరాళ్ల కొరకు నేను ప్రార్థించాలి, వారందరూ రక్షింపబడుట చూడాలి అన్న ఒక మంచి హృదయం ఉంటుంది. కనుక మనం దీర్ఘాయువుతో ఉండాలంటే ఏం చేయాలట? నా వలన నీకు దీర్ఘాయువు కలుగునని ప్రభు చెబుతున్నారు. నీవు జీవించు సంవత్సరములు అధికమగును. కనుక ఆయుష్కాలం అధికమవ్వాలంటే ఏం చేయాలని ప్రభు చెబుతున్నారు. మీరు ఎఫెసీయులకు 6వ అధ్యాయము చదివితే పిల్లలకు ఆలోచన చెప్పబడి ఉన్నది. పిల్లల్లారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. తల్లిదండ్రులను మీరు ఘనపరిచి సంతోషంతో ఉంచారంటే మీకు దీర్ఘాయువు కలుగుతుంది అని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. కనుక మీ తల్లిదండ్రుల్ని ప్రేమించుచున్నారా? తల్లిదండ్రులకు లోబడుచున్నారా? వృద్ధులైన తర్వాత వారిని అశ్రద్ధ చేసి వారి మాటను ఘనపరచక వారిని ఒక మూలన కూర్చో అని చెప్పి వారి మనసును వేదన పరుస్తున్నారా? యోచించి చూడండి. మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉన్నారంటే వారు చాలా వృద్ధులై పడకలో ఉన్నను వారిని ప్రేమతో చూసుకొనుడి, వారి మీద ప్రేమను చూపుడి, వారిని సంతోషంగా ఉంచండి. అది మీరు జీవించు సంవత్సరములు అధికము చేయును. అప్పుడే దేవుడు దీర్ఘాయువును కలుగజేయునని ఆయనే వాక్కునిచ్చుచున్నారు. అయితే తల్లిదండ్రులకు లోబడక తల్లిదండ్రుల హృదయమును గాయపరిచితే మీరు జీవించు సంవత్సరములు తగ్గును అని అర్థము. కనుక మీరు వ్యాధితో ఉన్నారా? పడకలో ఉన్నారా? మీ తల్లిదండ్రుల్ని మీరు సంతోషంగా ఉంచినారా అని యోచించండి. వారిని గాయపరిచి ఉంటే వెంటనే వారి వద్దకు వెళ్లి క్షమాపణ కోరి వారిని సంతోషపరచుడి. మీరు లేనిపోని గౌరవమునకు పోయి అదే అని కారణము చెప్పకండి. వారు ఎలాగైనా ఉండని కొన్ని సంవత్సరాలే జీవించబోతున్నారు. మిమ్ములను మీరు తగ్గించుకుని వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరి సమాధానపడి వారిని సంతోషపరచుడి. మీ వ్యాధి నయమగును, మీరు జీవించే సంవత్సరములు అధికమగును. ప్రభువు దాన్ని చేయుదురు. ఇవన్నీ చేయకుండా మందు మాత్రలకి, హాస్పిటల్స్కి లక్షల కొలది డబ్బును ఖర్చు చేసి మీరు అధిక ఫలమును చూడలేరు. వాక్యమునకు లోబడినప్పుడే మీరు అద్భుతమును చూడగలరు. యోచించి చూడండి. మీ తల్లిదండ్రుల్ని చూసి ఎంతకాలమైంది? లేదండి, వారు చనిపోయినారు. వారు ప్రాణముతో ఉన్నప్పుడు వారిని సంతోషపెట్టలేదు. ఇప్పుడేం చెయ్యాలి? దేవుని పాదముల యొద్దకు వెళ్లి పడిపోండి. నేను తప్పు చేశాను దేవా, నా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచలేకపోయాను, నన్ను క్షమించండి, నన్ను క్షమించి నా మీద కనికరము చూపుడి అని దేవుని ఎదుట ఏడవండి. ప్రభు ఒకవేళ కనికరము చూపును. కనుక మీ తల్లిదండ్రులను అల్పముగా భావించకండి. మీ భార్య తల్లిదండ్రులు అయినను, భర్త తల్లిదండ్రులు అయినను అందర్నీ ఒకే విధముగా ప్రేమించి వారు సంతోషంగా ఉండునట్లు చూసుకొనుడి. అది మీ కుటుంబమునకు ఒక గొప్ప ఆశీర్వాదము. ఈ దినం ఆ ఆశీర్వాదమును కోల్పోయారు కదా, మీలో ఒక మరణ భయము కలుగుతుంది కదా. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, వాక్యమునకు లోబడుడి. దేవుడు చెబుతున్నారు, నా వలన నీవు జీవించు సంవత్సరములు అధికమగును. డాక్టర్ల వలన కాదు, మందుల వలన కాదు,
వారు వారికి వీలున్నంత వరకు హెల్ప్ చేస్తారు, వాటి ద్వారా ఏమీ జరగదు. అలాగైతే గొప్ప గొప్ప కోటీశ్వరులంతా 120 సంవత్సరాలు 180 సంవత్సరాలు జీవించాలి కదా. ఎంతమంది చిన్న వయసులో చనిపోవచ్చున్నారు? కోటీశ్వర్లే. అయితే డబ్బు ద్వారా కాపాడబడలేరు. దేవుని కృప, దాని కొరకు మిమ్మల్ని తగ్గించుకోండి. ఇప్పుడు సమర్పించుకుంటారా? దేవా, నా తల్లిదండ్రులను నేను సంతోషంగా ఉంచాలి, నాకు దీర్ఘాయువును కలుగజేస్తాను అని చెప్పినారు. దానికి తగినట్లుగా మీ వాక్యం ప్రకారం జీవించుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను. వారి యొద్దకు వెళ్లి నేను క్షమాపణ కోరి నన్ను తగ్గించుకుంటాను. వారిని సంతోషంగా ఉంచుటకు సమర్పించుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించి నా రోగములన్నిటినీ మార్చి, మరణ భయమును మార్చి, మీరు వాక్కునిచ్చినట్లు నేను జీవించు సంవత్సరములు అధికము చేయుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.